వనస్థలిపురం డివిజన్ పరిధి ప్రశాంత్ నగర్ శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ఆలయ 26వ వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభమైన వార్షికోత్సవాలలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఆలయంలో హారతుల భాను భజన బృందంచే భజన కార్యక్రమం, సోమవారం రోజు పురవీధులలో సాయినాథుని ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. చివరి రోజైన మంగళవారం నాడు కలశముల ఆవాహన పూజ, బాబావారికి శతఘటాభిషేకము, మంగళ స్నానం కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు మాట్లాడుతూ షిర్డీ సాయిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని ఈ ప్రాంత భక్తుల ప్రగాఢ నమ్మకం అన్నారు. గత 26 సంవత్సరాలుగా భక్తుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వార్షికోత్సవాలకు ముఖ్య అతిథులుగా షిరిడీ సాయి భక్త ఐక్యవేదిక కోర్ కమిటీ సభ్యుడు హనుమంతు, సాయి శ్రీనివాస్, దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి మాజీ చైర్మన్ గుండా మల్లయ్య, చింతపల్లి సాయిబాబా ఆలయ చైర్మన్ ధనంజయ, దేవరకొండ సాయిబాబా ఆలయ సెక్రటరీ శ్రవణ్ కుమార్, లక్ష్మీనగర్ కాలనీ సాయిబాబా ఆలయ మాజీ కమిటీ సభ్యుడు ప్రసాద్ హాజరయ్యారు. మరియు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ ఆర్. వేణుగోపాల్ రావు, డి. వెంకటేశ్వరరావు, సెక్రటరీ రవీంద్రబాబు, కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రశాంతి నగర్ షిర్డీ సాయి సంస్థాన్ ప్రశాంతి నగర్ వనస్థలిపురం తరపున 50 మంది భక్తమాశయులకు 26వ సంవత్సర వార్షికోత్సవ శుభాకాంక్షలు. మానవత్వమే సాయి తత్వమని భావిస్తూ గత 26 సంవత్సరాలుగా వనస్థలిపురంలో ప్రశాంతి నగర్లో వేయించేసి ఉన్నటువంటి బాబాగారి యొక్క సంస్థాన్ ద్వారా ఇక్కడ భక్తులందరికీ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బాబాగారి తత్వాన్ని బోధిస్తూ బాబాగారి యొక్క సేవా భావాలను, బాబాగారి యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు అనుసరించవలసినటువంటి మానవత్వము, సాయితత్వము మేళవించి అనేక కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ కులమత భేదాలు లేకుండా భక్తులందరినీ కూడా భక్తి మార్గంలో నడిపించడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ భక్తులందరినీ కూడా కలుపుకొని సాయితత్వాన్ని ఆచరించేలాగా మేమందరం కూడా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈనాడు 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం సందర్భంగా గత 3 రోజులుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, సాయి సత్యవ్రతాలు, అలాగే బాబాగారి తత్వాన్ని అందరికీ అందజేసేలాగా సాయి పల్లకీ సేవ, సాయి జ్ఞానజ్యోతి మహోత్సవం, అలాగే సాయి సత్యవ్రతము, మహా అన్నదానం నిర్వహిస్తూ సాయి భక్తులందరి చేత సాయి భక్తులందరూ కూడా పాల్గొనేలాగా ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి అనేక మంది సాయి భక్తులు పాల్గొని వేలాది మందిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. జై సాయినాథ్ మహారాజ్కు. మా యొక్క ప్రశాంతి నగర్, మా కాలనీ పేరే ప్రశాంతి నగర్. ప్రశాంతంగా మా బాబాగారు ఇక్కడ రానీకి ఆయన కోరుకున్న మేరకు మరి మా యొక్క అన్నల దమ్ములు ప్రశాంతి నగర్లో నా ఆడబిడ్డలు కూడా దేనికి వెనకడుగు వేయకుండా శ్రీ కష్టము చాలా పెద్దది, సాయి తత్వాన్ని కూడా అందరూ పాటిస్తూ మరి ఆయనను సాయి ఇవాళ 26వ వార్షికోత్సవాలను మేము జరుపుకుంటూ మరి ఎన్నో కార్యక్రమాలలో మా యొక్క కమిటీ నంబర్లో మాకు ఏది కులమాత భేదం లేకుండా ఆయాల ఇయాల ఏయాల అయినా అదే రకంగా మేము ముందుకు తీసుకుపోతున్నాము. ఆ భగవంతుడు తీపిస్తుంటున్నాడు. ఆ సేవల నా ఆడబిడ్డల పోసు బలం ఎంతో ఉన్నది. వాళ్ళ కాపురం ఒక ఆడపిల్ల అంటే ఆమె ఎన్నో అక్కడ భర్తను సంలాంచుకుంటూ, ఇక్కడ పిల్లలను సంలాంచుకుంటూ, ఇల్లును సంలాంచుకుంటూ మరి సాయి తత్వాన్ని ఏడగింత లోటు లేకుండా వాళ్ళు నడిపించినందుకు
నా బిడ్డలకు, నా అక్క చెల్లెళ్ళకు, అదేవిధంగా మా అన్నల తమ్ములు కూడా అదే రకంగా వాళ్ళకు ఉత్సాహం ఇస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అందరి ఆరోగ్యాలు చల్లగా ఉండి ముందుకు ఇదే రకంగా నడిపించాలని మరి సాయినాథుని నేను కోరుకుంటూ మరి ప్రత్యేకంగా మీ అందరికీ బిడ్డ ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క బృందానికి నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్య ప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. మన ప్రశాంత్ నగర్ శ్రీ షిరిడి సాయి దేవాలయం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27వ సంవత్సరాలు అతి త్వరలో అడుగు పెడుతున్నాం. అలాగే 26 సంవత్సరాలు నూతనంగా కమిటీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి మనస్ఫూర్తిగా ఆలయ అర్చకులు చైర్మన్ గారికి, ఆలయ సెక్రటరీ గారు రవీంద్రబాబు గారికి, ఆలయ వైస్ చైర్మన్ వెంకటేశ్వర గారికి, అలాగే వేణుగోపాలరావు గారికి పేరు పేరున అర్చకుల తరపు నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు ఆలయానికి విచ్చేసిన సాయి శ్రీనివాస్ గారికి, అలాగే ప్రసాదరావు గారికి మనస్ఫూర్తిగా ఆ సద్గురు సాయినాథుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే మీరు ప్రతి ఏడాది కూడా మా ఆలయానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో దిగ్విజయంగా పాల్గొని ఆ బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై బలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. ఈరోజు ప్రశాంతమైన ప్రశాంత్ నగర్ కాలనీలోని సాయి మందిరంలో మరి ఆలయ కమిటీ సంస్థాను కమిటీ ఆధ్వర్యంలో కనీవిని ఎరిగిన రీతిలో 3 రోజులు భజన కార్యక్రమం 20వ తేదీ 21 అద్భుతమైన బాబాని పురవీధుల్లో ప్రతి గడప గడపకు బాబాని సందర్శిస్తూ ఆశీర్వాదం ఇస్తూ మహిళా కోలాటల మధ్య 2వ రోజు నిన్న సోమవారం జరిగింది. ఈరోజు యావత్ భక్తులందరికీ 26 సంవత్సరాల సేవలు అందించి హైదరాబాద్ జంట నగరాల్లో ఒక పేరు ప్రతిష్టలు గాంచిన క్రమశిక్షణ కలిగిన ఒక భక్తి అంటే ఏందో తెలిసే విధంగా ప్రశాంత్ నగర్ సాయి మందిరం పేరుగాంచింది. దానిలో దృష్టి ఉంచుకొని షిరిడి సాయి భక్త ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్రం తరపున అభినందిస్తూ ఈ ఆలయ కమిటీ నిర్వహణ అన్న ప్రసాదాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ అనేక సేవా కార్యక్రమాలను గుర్తించి ఈరోజు దిల్సుఖ్నగర్ సాయి టెంపుల్, చింతపల్లి సాయి టెంపుల్, అదే లక్ష్మీనగర్ కాలనీ టెంపుల్, కోడంగల్ నియోజకవర్గం కోస్గి సాయి టెంపుల్ నేను మరి ఇక్కడ రావడం జరిగింది. సాయినాథుని యొక్క అనుగ్రహంతో ప్రశాంతి నగర్ సాయిబాబా మందిరంలో ప్రశాంతి నగర్ పేరుకు తగిన విధంగా చాలా ప్రశాంతంగా, చాలా అద్భుతంగా, క్రమశిక్షణతో 26వ వార్షికోత్సవం చక్కగా జరిగింది. భక్తులందరూ కూడా చాలా క్రమశిక్షణతో భజన చేయటం కానీ, వ్రతంలో పాల్గొనటం కానీ, భోజనాల ఏర్పాట్లో కానీ క్రమశిక్షణ ప్రత్యేకంగా కనిపించింది. ఇక్కడ ఆ ప్రత్యేకమైనటువంటి వాతావరణం చాలా నిశ్శబ్దంగా, ఏమాత్రము కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేకుండా చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది సాయినాథుడి యొక్క అనుగ్రహంతో. ఇదే విధంగా ఈ మందిరం ఇక ముందు కూడా అద్భుతంగా కొనసాగాలని కోరుకుంటూ, సాయినాథుడి యొక్క అనుగ్రహం అందరికీ, నిర్వాహకులకి, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ నిరంతరం ఆయన ప్రసాదించాలని కోరుకుంటూ సాయిరాం.